తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగి తీరుతుందంటూ రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్ గా, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ వస్తుందని రేవంత్ అన్నారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ నిధులను కాంట్రాక్టర్లకే ఇచ్చాడని తెలిపారు. తన ప్రాధాన్యత ప్రకారం రైతు రుణమాఫీ చేశానని చెప్పారు. ఢిల్లీ వాళ్లకు రాజ్యసభ ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతల విమర్శలు పట్టించుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి సింఘ్వి రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కంటి నొప్పి, పంటి నొప్పికి కూడా ఢిల్లీకే వస్తారు కదా, ఆ మాత్రం వైద్యం చేసే వాళ్లు తెలంగాణలో లేరా అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, మీడియా అడ్వైజర్ పదవులు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ నియామకం తన చేతిలో లేదన్న రేవంత్ రెడ్డి అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని అధిష్టానానికి ఎప్పుడో చెప్పానని అన్నారు. విహెచ్ కు మించిన కాంగ్రెస్ విధేయుడు లేరని కొనియాడారు. తన సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవన్న రేవంత్ రెడ్డి ఎవరూ ప్రోటోకాల్ వాడటం లేదని స్పష్టం చేశారు. వారి సొంత డబ్బులతో విదేశాలకు వెళ్తే ఎవరికి ఇబ్బందిని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారని అన్నారు. తనకు 7 సోదరులని, తాను సీఎం అయ్యానని ఇంట్లో కూర్చుంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్ళు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాము తీసుకున్న స్టాండ్ కు కట్టుబడి ఉన్నామని అన్నారు తెలంగాణ సీఎం. వర్గీకరణపై తమ అగ్రనాయకులు చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టిందే తాను చేశానని తెలిపారు. అటు హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుందని, అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు.